హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు చాలా సులువుగా అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గోంగూర కట్టలను కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి. అలాగే కందిపప్పుని కూడా నీట్గా 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూర పప్పు కావలసిన పదార్థాలు: టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు, తిరువాత గింజలు, కరివేపాకు, వెల్లుల్లి. ముందుగా కుక్కర్లో కందిపప్పు, గోంగూర వేసి టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా చాలండి, పసుపు, కొత్తిమీర, రుచికి తగ్గ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే పప్పు చాలా టేస్టీగా వస్తుందండి. 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. విజిల్ సరిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. పప్పు నీట్గా చక్కగా ఉడికిపోద్ది. విజిల్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీద్దాం. పప్పు బాగా ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి. నీట్గా చక్కగా పచ్చిమిర్చి మెదిగే వరకు చక్కగా మెదుపుకోవాలండి. పోపు వేయడానికి రెడీ చేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తిరువాత గింజలు, వెల్లుల్లి అలా దంచి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి బాగా కలుపుకోవాలి. కొంచెం ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కలర్ వచ్చేంత వరకు పోపు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు పప్పు పోపులో వేసేద్దాం. బాగా కలుపుకోవాలి. పోపు అండ్ పప్పు 2 బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ అలానే వదిలేస్తే పప్పు రెడీ అయిపోద్ది. సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసాను, అంతే. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకే కాదు, రొట్టెలోకి, చపాతీలోకి, దోశలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.